హేమంత్ గ్రూప్ 1 సెలెక్ట్ అయ్యాడని తెలియగానే ఆఫీస్ అంతా కలకలం రేగినట్లయింది. అందరూ హేమంత్ని అభినందిస్తున్నారు. చేతులు పట్టి ఊపేస్తున్నారు. వెంటనే చీఫ్ ఇంజనీర్ నుండి అతనికి పిలుపొచ్చింది. హేమంత్ వెళ్ళగానే ఆయన నిలబడి కరచాలనం చేశాడు. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ, బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ లూజింగ్ ఏ గుడ్ ఇంజనీర్ అన్నారాయన ఆదరంగా నవ్వుతూ. హేమంత్ ఆయన ఆఫర్ చేసిన కాఫీ తాగి తనని కొంచెం త్వరగా రిలీవ్ చేయమని కోరాడు. షూర్, వెంటనే ఛార్జీ ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేయమని రమేష్ బాబుకి చెబుతాను అన్నాడు. అదే సమయానికి రమేష్ బాబు ఎదుట హొయిలుపోతూ పద్మ కూర్చునుంది. ఏం చేయగలిగారు? ఇప్పుడు ఆఫీసర్గా వెళ్ళిపోతున్నాడు. రేపో మాపో పెళ్లి శుభలేఖ కూడా తెచ్చిస్తాడు అంది వెటకారంగా. రమేష్ బాబు ముఖం అసూయతో రగిలిపోతోంది. పేపర్ వెయిట్ ని గుండ్రంగా తిప్పుతూ ఏదోటి చెయ్యాలి, ఆలోచించు. వాడు జాయిన్ కాకూడదు, సస్పెండ్ కావాలి ఇక్కడే అన్నాడు కసిగా. పద్మ హేళనగా నవ్వింది. నవ్వుతావేంటి, చెప్పు అన్నాడు. వసంతని పిలవండి. వసంత ఆవిడెందుకు అన్నాడు రమేష్ బాబు అనుమానంగా చూస్తూ. రమేష్ బాబు బజర్ నొక్కాడు. వసంత వచ్చి నిలబడింది. నువ్వు పని చెయ్యాలి, చేస్తావా? వసంత బెదురుగా చూసింది. ఈ మాట ఎక్కడన్నా అన్నావో నీ గతి అదోగతే అంది పద్మ బెదిరిస్తున్నట్లుగా. వసంత మాట్లాడలేదు. పద్మ చెప్పిన విషయం విని రమేష్ బాబు కూడా ఆశ్చర్యపోయాడు. స్త్రీలు దేవతలు సౌమ్యులు అంటారు కానీ స్త్రీలకొచ్చినన్ని క్రిమినల్ థాట్స్ మగాడికి కూడా రావు అన్నాడు మెచ్చుకోలుగా. ఇంతకీ ఏమంటావ్ అంది పద్మ వసంత కేసి చూసి. అదే సమయంలో వసంత ఆలోచిస్తోంది. నిజమే, తనొక్కరితే చేయగలదు, చేసి తీరాలి అనుకుంది మనసులో. చిన్నగా తలూపింది. ఆ సాయంత్రం ఏమీ తెలియని వరుదిని హేమంతులు ఒక థియేటర్లో సినిమా చూస్తున్నారు. భవిష్యత్తు మీద ఆశలతో కలలు కంటూ. సినిమా అయిపోయాక హేమంత్ని తీసుకుని వరుదిని ఒక రెడీమేడ్ షాప్కెళ్ళి అతనికి 2 సూట్లు కొంది. వాటిని సైజు చేయిస్తూ ఉంటే ఎందుకిప్పుడు ఇవన్నీ అని గొణిగాడు హేమంత్. ఎందుకేంటి, నువ్విప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్వి, దర్జాగా ఉండాలి. అంచెలంచెలుగా నువ్వు ఎదగడం నేను కళ్ళారా చూడాలి. సూట్లో నిజంగా చాలా బాగుంటావు అంది సంతోషం నిండిన కళ్ళతో. కానీ నా మీద చాలా ఖర్చు పెడుతున్నావు వరు, ఇంకా నీళ్లు తాకట్లోనే ఉంది. అది తలుచుకుంటే నాకు చాలా గిల్టీగా ఉంటోంది అన్నాడు బాధగా. ఇంకా నువ్వు నేను ఏంటి, నేను ఎవరికో ఇచ్చానా? నాకే నేను ఇచ్చుకున్నాను పద అంది. ఇద్దరు ఒక హోటల్లో భోంచేశాక వరుదిని ఇంట్లో వదిలేసి రూమ్కొస్తూ సరోజినికి ఫోన్ చేశాడు. సరోజిని లైన్లోకొచ్చి ఏంట్రా ఇంత రాత్రప్పుడు ఎలాగొన్నావు అని అడిగింది. బాగున్నానంటే నాకు గ్రూప్ 1 సెలక్షన్ వచ్చింది అన్నాడు హేమంత్. ఏంటో అదంతా ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగానికన్నా పెద్దదా అని అడిగింది సరోజిని. పెద్దదే, నీకేం ముందు చెబుతున్నా, నాన్నకి చెప్పలేదు ఇంతవరకు. ఏం చెబితే నీ బాబుకి సంతోషంగాని చెప్పాలిగా. వాళ్ళు లేరులే, చెప్పు అంది సరోజిని. ఎంతకి నువ్వు అదే ఊళ్ళో ఉంటావా, వేరే ఊరెళ్ళి వరుదిని మరిచిపోతావా? బదులుగా గట్టిగా నవ్వాడు హేమంత్. నీకెప్పుడు వరుదిని గురించే, నాకన్నా వరుదినియే ఎక్కువైపోయింది. వేరే ఊరు వేస్తారు, కానీ నేను త్వరలోనే వరుదిని తీసుకెళ్ళిపోతాను, వర్రీ అవ్వకు. అదే కదరా కావాల్సింది అంది సరోజిని. వెంటనే ఇంటికి ఫోన్ చేశాడు. రాజేశ్వరి మాట్లాడింది. హేమంత్ సెలక్షన్ గురించి తెలిసి చాలా సంతోషించింది. నాన్న నిద్రపోతున్నారు, నేను చెబుతలేరా హేమంత్. ఆయనకి ఇవన్నీ ఏం పడతాయిలే, జాగ్రత్త. ఆ దెయ్యాలు వెళ్లారు, కానీ నాన్న వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడ్రా. వాళ్ళు ఈ సంబంధం వదిలేటట్లు లేరు, అందరికీ ఆ మేడ మీదే ధ్యాస అని చెప్పింది. సరే చూద్దాం అని ఇంటి ముఖం పట్టాడు హేమంత్. తను యుద్ధానికి సన్నద్ధం కావాలి, తప్పదు. వరుదినికి మాత్రం ఎలాంటి కష్టం కలగనేకూడదు. ఆమెను పదిలంగా జీవితాంతం చూసుకోవాలి ఆలోచిస్తూ రూమ్కి చేరుకున్నాడు. వరుదిని చిత్రపక్కన పడుకుని నిద్రపోవాలని ప్రయత్నించింది. ఎంతకు నిద్ర పట్టలేదు. ఆలోచనల నిండా హేమంతే నిండిపోయాడు. సూట్లో అతనెలా ఉండేది ఊహించుకుని ఆమె మనసు ఆనందంతో పొంగిపోతోంది. మొదటిసారి ప్రేమని చవిచూసిన వరుదిని తన అదృష్టానికి తనే విస్తుపోతోంది. తన ప్రమేయం లేకుండానే వివాహం, బిడ్డ తల్లి కావడం, అష్ట కష్టాలు, కన్నీళ్లు, ఒంటరితనం ఎదుర్కొంది. ఇక ఈ జీవితానికి వెలుగే లేదని, కేవలం చిత్ర కోసమే తాను బ్రతకాలని తెలిసి చక్రవర్తి పెట్టే కష్టాల్ని భరిస్తూ కన్నీళ్లు దాచుకుని బ్రతుకుతోంది. తను అనుకోలేదు హేమంత్ రూపంలో తన జీవితంలోకి వెలుగొస్తుందని. ఒక విధంగా రమేష్ బాబు తనకి సహాయపడ్డాడేమో, లేకపోతే తను ఆ ఆఫీస్కి వెళ్లే అవసరం కలిగేది కాదు. హేమంత్ పరిచయంతో తన జీవితంలోకి వసంతం వచ్చింది. అతని భుజం మీద సేద తీరితే చాలు, ఎంత భరోసా, ఎంత ధీమా, ఎంత నమ్మకం. స్త్రీ కోరుకునేది అదే కదా. దీన్ని అర్థం చేసుకోలేక చాలా మంది పురుషులు స్త్రీ గొంతెమ్మ కోరికలు కోరుతుందని, గయ్యాళిగా మరి ఏడిపిస్తుందని చాలా చాలా అనుకుంటారు. అసలు స్త్రీని లాలించడం, ప్రేమని చూపించడం చేతకాని పురుషులే స్త్రీలని గయ్యాళిగాను, కోరికల పుట్టగాను మారుస్తారు.
తాళి కట్టి బాధ్యతల విషవలయంలోకి నెట్టి ప్రేమ రాహిత్యానికి గురిచేసి ఆమెని అవహేళనకి గురిచేసి నిందించే పురుషుడికేం తెలుసు స్త్రీ హృదయం ఎంత రాగమయమో, ఎంత త్యాగమయమో. ఎన్నో ఆలోచనలతో మనసు పరవశిస్తుంటే వరుదిని చిత్రం మీద గాఢ నిద్రలోకి జారుకుంది. ఆ రోజు హేమంత్ రిలీవ్ అవుతున్నాడు. నిజంగానే ఘనమైన పార్టీ అరేంజ్ చేశారు చీఫ్ ఇంజనీర్ గారు. స్వయంగా ఆయన డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ చంద్రమౌళి గారికి చెప్పి ఘనంగా పార్టీ అరేంజ్ చేయించారు. చంద్రమౌళి గారు కూడా హేమంత్ పనితనాన్ని చూసి చాలా ఇష్టపడేవారు. పార్టీ ఘనంగా జరిగింది. అందరూ హేమంత్ గురించి చాలా బాగా మాట్లాడారు. హేమంత్ ప్రత్యేకించి ముకుందం గారికి ధన్యవాదాలు చెప్పాడు. ఆయన నన్ను గ్రూప్ 1కి ప్రిపేర్ కమ్మని చెప్పకపోతే నేనటు దృష్టి సారించేవాళ్నే కాదు, ఈ ఉద్యోగంతోనే సరిపెట్టుకునేవాణ్ణని చెప్పడంతో ఒక సామాన్య సూపర్నెంటుని పెద్ద ఆఫీసర్ల ముందు ప్రస్తుతించడం చంద్రమౌళి గారికి చాలా నచ్చింది. పార్టీ ముగిసేసరికి చీకటి పడింది. వచ్చి రిలీవ్ వాటర్ తీసుకో హేమంత్ అని చెప్పి రమేష్ వసంత వంక పద్మ వంక చూసి సెక్షన్కి వెళ్ళాడు. ఇంకా జరగవలసిన తతంగం ఉండడంతో స్టాఫ్ కూడా సెక్షన్కి వచ్చారు. రమేష్ బాబు ఛాంబర్లోకి వెళ్లి బజర్ నొక్కాడు. వసంత బెదురుతూ వచ్చి నిలబడింది. గుర్తుందిగా, ఎక్కడా ఏమాత్రం చెడకూడదు, పద్మ చెప్పినట్లు చేయి. నేను యాంటీ రూంలో ఉంటాను, హేమంత్ని పిలువు అంటూ యాంటీ రూంలోకి వెళ్లిపోయాడు రమేష్ బాబు. వసంతకి గుండె దడొచ్చింది. అయినా తప్పదు. హాల్లోకొచ్చి సారు, మిమ్మల్ని సారు పిలుస్తున్నారు అంది వణుకుని దాచుకుంటూ. పద్మ ధైర్యం చెబుతున్నట్లుగా బొటనవేలు చూపించింది. వసంత తలదించుకుని రమేష్ బాబు ఛాంబర్లోకి వెళ్ళింది. హేమంత్ ఆమె వెనక వెళ్లబోతుంటే సార్, ఇక్కడొక సంతకం పెట్టి వెళ్ళండి అన్నాడు ముకుందం. హేమంత్ ఆయన వంక ఆశ్చర్యంగా చూస్తూ సార్ అంటున్నారేమిటి సార్ నన్ను అన్నాడు. కాదా మరి, మీ తెలివికి అంచెలంచెలుగా ప్రమోషన్స్ పొంది మన సెక్రటేరియట్కే సెక్రటరీగా వస్తారు, చూడండి ఇది నా దీవెన అన్నాడు ముకుందం వాత్సల్యంగా. కలలు చాలా బాగున్నాయి, కాసేపటికి ఏం జరుగుతుందో ఎవడో తెలుసు అంది పద్మ వేళ్లు విరుచుకుంటూ. ఎప్పుడన్నా సరిగ్గా మాట్లాడేవామ్మ జీవితంలో అని విసుక్కున్నాడు ముకుందం చిరాగ్గా మొహం పెట్టి. పద్మకిదేం పట్టలేదు. హేమంత్ ఎప్పుడు ఛాంబర్లోకి వెళతాడా అని చూస్తోంది. హేమంత్ ముకుందం గారి దగ్గర సంతకం పెడుతుండగానే జరిగిందా సంఘటన. లోపల నుండి వసంత కెవ్వు నరిచింది. ఏంది సార్, ఏంటిదంతా, ఏమనుకున్నారు నన్ను అంటూ గట్టిగా అరిచి ఏడుస్తూ బయటకొచ్చింది వసంత. సెక్షన్ అంతా దిగ్భ్రమగా లేచి నిలబడ్డారు. వసంత ఏడుస్తూనే ఉంది. ఏమైంది ఏమైంది అందరూ తెల్లబోయి అడుగుతున్నారు. ఏం చెప్పాలి సార్, ఆ ముదనష్టపోడు నా చెయ్యి బట్టి గుంజుండు సానా దినాల నుండి ఎరిజస్టులు చేస్తూనే ఉన్నాడు. మొగుడు పోయి బతకొచ్చిందాన్ని సప్పుడు సేక నెట్టుకొస్తాండా, ఈరోజు సేకటైందేమో దెయ్యం పట్టినట్టు అని మళ్లీ వెక్కెక్కి ఏడ్చింది వసంత. హేమంత్ అందరితో పాటు తెల్లబోయి చూస్తున్నాడు. పద్మ చచ్చిన పాములా కొయ్యబారి చూస్తోంది. రమేష్ బాబు బయటికి రాకుండా ఛాంబర్లోనే బీసుకుని కూర్చున్నాడు. స్టాఫ్ అంతా తలోమాట అంటున్నారు. పెద్ద ఆఫీస్ అది, పార్టీ జరగడంతో స్టాఫ్ అంతా ఉన్నారు. అంతే, అందరూ గుమిగుడిపోయారక్కడ. వసంత గోడకి జారబడి కూర్చుని ఏడుస్తూనే ఉంది. చిచ్చి, చేసేది పెద్ద జాబు, వేసేది చిల్లర వేషాలు, ఏం మనిషి అంటున్నారు లేడీ స్టాఫ్. ఏమైంది, రానే వచ్చింది ఎన్జిఓ లీడర్ చిగురుపాటి సెమంతకమణి. అందరూ తోచినట్లు చెబుతుంటే వాడేడి అంది సెమంతకమణి గద్దించినట్లు. పద పోలీస్ స్టేషన్కి, వీడుద్యోగం ఓడబెక్కించి జైలు వచ్చా లెక్కపెట్టిస్తాను. ఆడాళ్లంతా వీడు ఉంపుడు గతులనుకుంటున్నాడేమో అంది గట్టిగా అరుస్తూ. వసంత లేచి నిలబడింది. పేరు గబగబా రాసుకోవడం రాని వాళ్ళందరికీ ప్రమోషన్స్ ఎలా వస్తాయో మరి అంది. చాలా రోజులుగా తన ప్రమోషన్ ని పక్కన పెట్టి అందరికీ ఇస్తున్నారన్న అకస్తో లలితా సుందరి కొంగు సవరించుకుంటూ. విషయం తెలిసి చంద్రమౌళి గారు పరిగెత్తుకొచ్చారు. ఆయన ఎంత మంచివారో అంత ముక్కోపి. ఆయన్ని చూసి అందరూ పక్కకి తగ్గారు. చూడు సమంతకమణి, ఈ సమస్య మన ఆఫీసులోనే పరిష్కరించుకోగలమేమో చూద్దాం. వసంత అమాయకురాలు, అనవసరంగా పోలీస్ స్టేషన్కి లాక్కు. మీరలాగే చొచ్చగొట్టేస్తారు సార్, ఇలా లూజుగా వదిలేస్తే ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు, దెబ్బకి దెయ్యం లొంగాలి అంది సెమంతకమణి ఆవేశపడిపోతూ. నా నిజాయితీని నువ్వు నమ్ముతావా చంద్రమౌళి గారు ఓపిగ్గా అడిగారు. అవునమ్మా విను అన్నారు ముకుందం గారు. సెమంతకమణి అయిష్టంగానే వెనక్కి తగ్గింది. హేమంత్, యు క్యారీ ఆన్, ఈ గొడవతో నీకేం సంబంధం లేదు, ఆల్ ది బెస్ట్ అంటూ హేమంత్కి షేక్ హ్యాండ్ ఇచ్చి సాగనంపారు చంద్రమౌళి గారు. ఓకే, అందరూ పదండి అంటూ గట్టిగా ఆయన అరిచేసరికి స్టాఫ్ రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్లిపోయారు. వాళ్లతో పాటు బ్రతుకు జీవుడా అంటూ పద్మ కూడా జారుకుంది. చంద్రమౌళి గారు వసంతమ్మకు చూసి నువ్వు కూడా పదమ్మా, రేపు ఆఫీసుకి రాగానే నన్ను కలువు అని చెప్పి రమేష్ బాబు ఉన్న ఛాంబర్స్ వైపు చూస్తూ వెళ్లిపోయారాయన.
ఊహించని ఆ పరిణామానికి ఒంట్లోని రక్తం ఒక్కొక్క బిందువు నీరైపోతుంటే అలానే బికచచ్చి కూర్చున్నాడు రమేష్ బాబు. అందరూ వెళ్ళిపోయారు. లేస్తే జర తాళాలేస్తా. వాచ్మెన్ మాటలకి లేచి చచ్చిన పాములా బయటకొచ్చాడు రమేష్. అప్పటికే ఆఫీస్ అంతా ఖాళీ అయిపోయింది. ఆ మర్నాడు చంద్రమౌళి గారు కొంచెం త్వరగా ఆఫీస్కొచ్చారు. అప్పటికే వచ్చి బయట నిలబడింది వసంత. ఆమెకి వత్తాసుగా అటెండర్స్ బయట నిలబడున్నారు. క్లాస్ 4 యూనియన్ లీడర్ మసూర్ అలీఖాన్ చంద్రమౌళి గారికి సలాం చేశాడు. చంద్రమౌళి గారు లోనికెళ్లిన 10 నిమిషాల తర్వాత వసంతని రమ్మని పిలిపించారు. బాలయ్యొచ్చి సార్ రమ్మంటున్నారు అన్నాడు. వసంత భయంగా లోపలికెళ్తుంటే మేమంతా ఉన్నాం, ఏం భయపడకు అని భరోసా ఇచ్చాడు. వసంత చంద్రమౌళి గారికి నమస్కరించి తలుపువారగా నిలబడింది. ఇలా దగ్గరికి రా. వసంత 2 అడుగులు ముందుకేసింది. ఇప్పుడు చెప్పు, అసలేం జరిగింది? అయింది కంచు కంఠం. అయినా కొంచెం మృదువుగా అడగడానికి ప్రయత్నించారు. నిన్న చెప్పినా కదా సార్ అంది భయంగా. అది కాదు, వివరంగా చెప్పు. వసంత కళ్ళు మెటకరించి చూసింది. సారు చంద్రమౌళి గారు కళ్ళు మూసుకుని వినడానికి సిద్ధపడ్డారు. సార్, నిజం చెప్తే నా నౌకరీ తీసేస్తారా? చంద్రమౌళి గారు కళ్ళు తెరిచి ఆమె వంక సాలోచనగా చూసి నిజమే చెప్పు, నీకేం పర్వాలేదు, నేనున్నాను అన్నారు నెమ్మదిగా. రమేష్ సారు నా చెయ్యి బట్టలేదు, నేను అబద్ధమాడినా? ఆయన తెల్లబోయినట్టు చూశారు. అవును సారు, నిన్న సాయంత్రం రమేష్ సారు ఆడ చేసే పద్మమ్మ నన్ను పిలిచారు. పిలిచి యామంత్ సారు పెద్దాఫీసర్గా పోవడానికి ఇల్లేదని, ఏడనే సస్పెండ్ అయిపోవాలని తీర్మానించుకున్నారు. అందుకే నన్ను యామంత్ సారు చేయబట్టుకున్నాడని లొలిజేయమని చెప్పినారు. ఆ సారు మంచోడు. ఆయన కూడు పడగొట్టాలని చూస్తున్నారని నేను బాగా ఆలోచించి గిట్లా చేసిన సారు, ఈ తప్పు కాయండి మళ్ళా అంటూ ఏడ్చింది వసంత. ఎందుకు? ఏమో సారు, తెలవదు. మొదటి కాడి నుంచి వాళ్ళిద్దరూ యామంత్ సార్ అంటే ఏడుస్తుంటారు. పద్మమ్మ పనిచేయదు. ఆమె పనంతా యామంత్ సారు చేస్తే రమేష్ సారు జయిస్తాడు. రమేష్ సారు బట్టే లంచాలని పద్మమ్మకే ఇస్తారు గుత్తేదారులు. ఆమె వడ్డీలకి తిప్పుద్ది. పద్మమ్మ మొదటి నుంచి యామంత్ సార్ని ఏదో అంటూనే ఉంటది. ఆ సారు మంచోడయ్యా, దేవుళ్ళ లెక్క, అందుకే గిట్ల చేసినా అంటూ మళ్లీ ఏడ్చింది వసంత. సరే, ఇది ఎవరికీ చెప్పకు. పోలీస్ కేసు అయితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి అన్నారు చంద్రమౌళి గారు. గట్లయితే నన్నేం చేరాశారు? నాకు నా బిడ్డని ఏమన్నా చేస్తే? భయంగా చూసింది వసంత. అదంతా నేను చూసుకుంటాను అని ముకుందం గారిని, ఎన్టీపీసీఏని, ఇంకా బయటన్న ఒక లాయర్ని, రమేష్ బాబుని, పద్మని పిలవమని చెప్పారు అటెండర్కి. అందరూ క్షణాల్లో వచ్చి నిలబడ్డారు. లాయరు, ముకుందం, ఎన్టీపీసీఏ కూర్చున్నారు. మీరు హేమంత్ని ఎందుకు సస్పెండ్ చేయించాలనుకున్నారు? తీవ్రంగా అడిగారు చంద్రమౌళి గారు. వాళ్ళిద్దరూ తలదించుకున్నారు. బాధ్యతాయుతమైన ఉద్యోగాలు చేస్తూ ఇలాంటి చౌకబారు పనులు చేయడానికి మీకు సిగ్గులేదా? తెలివైన ఒక మంచి కుర్రాడి భవిష్యత్తు నాశనం చేస్తే మీకేం జరుగుతుంది? ఏమ్మా, నీది ఏడజన్మేనా? ఏం తిట్టాలి నిన్ను? ఆఫీసులకి ఎందుకు వస్తారమ్మా మీరు అని కేకలేసి, లాయర్ గారు, మీరు వీళ్ల వల్ల వసంతకి ఎలాంటి హాని జరగదని, జరిగితే వీళ్లే బాధ్యులని బాండ్ పేపర్ మీద ఒక అగ్రిమెంట్ తయారు చేయండి అని చెప్పి, ముకుందం గారు నోటు పెట్టండి. ఇతన్ని రివర్ట్ చేసి పార్వతీపురం ఏజెన్సీకి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్ మీద ట్రాన్స్ఫర్ చేయండి అంటూ పద్మకేసి చూశారు. మీ ఇష్టం సార్, ఆమె పనిచేయదు, చేసేవాళ్ళని చేయనివ్వదు. ఏదైనా డివిజన్ ఆఫీసుకి వేస్తే బాగుంటుందని నా సలహా సార్ అన్నాడు ముకుందం. అంతా గంటలో జరిగిపోయింది. దిక్కులేని మొహంతో ఆ సాయంత్రమే ఆ ఇద్దరూ రిలీవ్ అయ్యారు. లాయర్ తయారు చేసిన అగ్రిమెంట్ మీద సంతకాలు చేసి. పోస్టింగ్ ఆర్డర్స్ కోసం సెక్రటేరియట్లోకి వెళుతుండగా హేమంత్కి ముకుందం ఎదురొచ్చాడు. నమస్తే సార్, పోస్టింగ్స్ ఎక్కడిచ్చారు అని అడిగాడు ముకుందం. ఇంకా లేదు, దానికోసమే అన్నాడు హేమంత్. ముందు రోజు ఆఫీసులో జరిగిన సంగతులన్నీ వివరించాడు హేమంత్కి ముకుందం. వాట్, ఇంత జరిగిందా అన్నాడు ఆశ్చర్యపోతూ. అవును సార్, ఎంక్వైరీలు, ఎక్స్ప్లెనేషన్స్ ఏమీ లేకుండా అంతా పగడబందీగా జరిగిపోయింది. దట్ ఈజ్ చంద్రమౌళి గారు. ఇద్దరూ ఏడ్చుకుంటూ రిలీవ్ అయ్యారు. అది కాదండి, వసంత్ ఇంత ధైర్యం చేసిందా ఆశ్చర్యపోతూ అడిగాడు హేమంత్. అదే, ఫిలిలా ఉండే వసంత ఎంతకి తెగించిందంటే అందరికీ ఆశ్చర్యమే. ఏమైనప్పటికీ చాలా మంచి పిల్ల సార్ అని మెచ్చుకున్నాడు. హేమంత్ ఆలోచిస్తూనే ఆర్డర్స్ తీసుకుని తిన్నగా వరూదిని దగ్గరికి వెళ్ళాడు. వరూదిని హేమంత్ వెళ్లే వరకు సెలవు పెట్టింది. ఆమె కూడా మిశ్రమ భావాలతో సతమతమవుతోంది. హేమంత్కి మంచి ఉద్యోగం వచ్చిందన్న ఆనందాన్ని, అతను వెళ్లిపోతాడన్న బాధ కప్పేస్తోంది. ఆర్డర్స్ తీసుకున్నావా? కంగ్రాట్స్ అంది అతని చేతిలోని పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని చూస్తూ. ఆమెచ్చిన టీ తాగుతూ, మనం అర్జెంటుగా వసంత్ ఇంటికెళ్ళాలి అన్నాడు హేమంత్. ఎందుకిప్పుడు? హేమంత్ జరిగిందంతా చెప్పాడు. వరూదిని తెల్లబోయింది. ఇంత కక్ష? సరే పద అన్నాడు తొందర పెడుతూ హేమంత్.
ఒక్క నిమిషం అంటూ డ్రెస్ మార్చుకుని తల్లికి చెప్పి బయలుదేరింది. దారిలో వసంత్కు ఒక చీర, పళ్ళు, స్వీట్స్ కొన్నాడు హేమంత్. ఇద్దరినీ చూసి వసంత్ ఆశ్చర్యపోయింది. రాండి సారు, రాండి మేడం అంది కంగారుగా. వరూదిని తెచ్చినవన్నీ వసంత చేతికిచ్చింది. ఇవన్నీ దేనికి మేడం? మీరిద్దరూ కనిపించరంటే దిగులుగా ఉంది అంది బాధగా. నువ్వు చేసిన మేలు మరిచిపోను అన్నాడు హేమంత్. ఏముంది సారు, మిమ్మల్ని కాపాడుకోవడం మా బాధ్యత. నా కొడుకు ఆసుపత్రిలో ఉన్నప్పుడు నిలువు కాళ్ళ మీద నిలబడ్డారు మీరు అంది కన్నీళ్లతో. భయపడకు, నేనున్నాను, ఏ అవసరం వచ్చినా వరుదినొచ్చి చూస్తుంది అన్నాడు లేచి నిలబడుతూ. వసంత కన్నీళ్లతో తలాడించింది. బయటకొస్తూనే వరు అన్నాడు హేమంత్. నాతో వైజాగ్ వస్తావా? అతని ప్రశ్నకి ఉలిక్కి పడింది వరూదిని. వైజాగా? ఎందుకు? జాయినింగ్ టైం ఉంది, 2 రోజులు నాతో ఉండొచ్చు కదా. కాని అది మీ ఊరు, అయినా ఎక్కడుండాలి నేను? సరోజిని ఆంటీ ఇంట్లో ఉంచుతాను. ఆంటీకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. కానీ మీ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, చూస్తే. పర్వాలేదు, సిటీలో తిరిగేవాళ్ళు ఎక్కువ లేరు. అయినా ఎవరు చూసినా నాకేం భయం లేదు. నిన్ను జాగ్రత్తగా వెనక్కి పంపిస్తాను, మీ అమ్మగారికి చెప్పు. వరూదిని తల పంకించింది. రమేష్ బాబు రిలీవ్ అయ్యాడు గాని పాడేరులో జాయిన్ కాలేదు. సిక్ లీవ్ పెట్టి ఇంట్లో కూర్చున్నాడు. అతనికి తెలుసు, అతను ఎగ్జిక్యూషన్కి వెళ్లి పనిచేయలేడు. ఎలాగైనా ఏ మినిస్టర్నన్నా పట్టుకుని తిరిగి ఇక్కడే రీపోస్టింగ్స్ తీసుకోవాలని అతని ఆశ. కాని చంద్రమౌళి ఉన్నంతకాలం మినిస్టర్ కాదు, అతని తలలో జేజమ్మ చెప్పినా వినడుగాక వినడు. చీఫ్ ఇంజనీర్ ఇతనెంత చెబితే అంత. వెళ్లి జాయిన్ అవ్వండి, ఇక ఆఫీసులో ఏ మొహం పెట్టుకుని పనిచేస్తారు అంది అతని భార్య కోపంగా. అవునయ్యా, మాకే నీ మొహం చూడాలంటే రోతగా ఉంది అన్నాడు మామగారు పాన్ నములుతూ. ఏంటి మీరంతా? అది దొంగ మాటలు చెప్పింది, నేనేం దాన్ని చేయబట్టుకోలేదు. ఆఫ్టర్ ఆల్ అటెండర్ది అని గెంతాడు రమేష్. నాకు తెలుసు మీ సంగతి, ఆడగాడిదని కూడా వదలరు మీరు, చిక్ వేదో బతుకు అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ. రమేష్ బాబు జుట్టు పీక్కున్నాడు. రోడ్డు మీదకెళితే ఆఫీసు వాళ్ళు కనబడతారు, ఇంట్లో వీళ్ల గోల. దీనికన్నా ఆ ఫస్ట్ క్లాస్ ఏజెన్సీలో అలమలు తిని బతకడమే మేలేమో అనుకుంటూ చురుచీకట్లో ఇంటికి దగ్గరగా ఉన్న 3rd రేటెడ్ బార్లో కూర్చున్నాడు తాగుతూ. ఏమయ్యా, నీకు ఈ బారే గతయిందా? రమేష్ ఆ గొంతు విని ఉలికి పడ్డాడు. ఎవరా అన్నట్టుగా చుట్టూ చూశాడు. మసక లైటింగ్లో గోడవారుగా కూర్చుని తాగుతూ కనిపించాడు చక్రవర్తి. అతన్ని చూసి ఉలికి పడ్డాడు రమేష్ బాబు. వీడి దరిద్రం ఇక్కడ కూడా అనుకుంటుండగా చక్రవర్తి గ్లాస్ పట్టుకుని రమేష్ బాబు ఎదురుగా వచ్చి కూర్చున్నాడు. ఏంటి, ఆడి ఎళతా నిన్న ఆఫీసు నుండి సాగనం పడ్డట్టుగా అంటూ భొళ్ళును నవ్వాడు చక్రవర్తి. ఆ మాటకి అరికాలు మంట నెత్తికెక్కింది రమేష్ బాబుకి. ఇదంతా నీ నిర్వాహమే, వాణ్ణి ఏదైనా చెయ్యంటే వినకుండా డబ్బు మాత్రం తీసుకున్నావు అన్నాడు ఆకాశుగా. డబ్బా? ఏమాత్రం ఇచ్చావు? డబ్బుకి మొహం చూసుకుంటే పనులు ఇలానే చెడతాయి బాయ్. కకృతిగా ఎడాపెడా సంపాదించో, ఎందుకలా పొళ్ళు గిట్టకరుచుకుని బ్రతుకుతావు? చివరికి ఎవరి పాలో నీ డబ్బు, కాస్త అనుభవించు రాజా, అనుభవించు అంటూ మళ్లీ నవ్వాడు చక్రవర్తి. చక్రవర్తి మాటలకి లేచి వెళ్ళిపోవాలనిపిస్తోంది రమేష్కి. కాని ఎక్కడో ఏదో ఆశ. వీడి ద్వారానే తను వరూదిని మీద కక్ష తీర్చుకోగలడు. ఎలాగైనా వీడిని దాని మీదకి ఆయుధం చేసి విసరాలి. నేను సంపాదించింది ఎంతో నీకు తెలుసా? ఎవరి దగ్గర ఎప్పుడెంత నొక్కేశావో లిస్టు చూపించినా అంటూ జేబులో చేయి పెట్టాడు చక్రవర్తి. ఓహో, అంతా డీటెయిల్స్ సేకరించావా? ఈ చక్రవర్తి ఉత్త క్రిమినల్ కాదు మిస్టర్, 10 తలలున్న ఇంటెలిజెంట్ క్రిమినల్. అది సరే, నీ పెళ్ళం రేపో మాపో వాడిని పెళ్లాడబోతోంది. నీ కూతురికి వాడు తండ్రవబోతున్నాడు, సిగ్గుగా లేదా? అతన్ని ఎలా దెబ్బతీసి రెచ్చగొట్టాలా అని మరో ప్రయత్నం చేశాడు రమేష్ బాబు. హహహా, ఏం తెలివి! నన్ను రెచ్చగొట్టి నీ పని జరిపించుకోవాలని మహా తాపత్రయపడుతున్నావు. నా కోపాన్ని అవసరానికి మాత్రమే వాడుకుంటాను మిస్టర్. నాకు డబ్బు రాలందే ఏదీ చేయను, వస్తా అంటూ లేచాడు చక్రవర్తి. రమేష్ బాబు అసంకల్పితంగా అతని చేతిని పట్టుకున్నాడు. ఆగాగు, ఏమనన్నానా? నాకు నిజానికి హేమంత్ మీద అంత కోపం లేదు. నా పగంతా దానిమీదే. దానివల్లనే ఇదంతా జరిగింది. అది సుఖపడకూడదు, కుళ్ళి ఏడవాలి. అదే నా తీవ్రమైన కోరిక అంటూ జేబులోంచి 10,000 కట్ట తీసిచ్చాడు. చక్రవర్తి ఆ కట్టని అటు ఇటు తిప్పి, దీంతో అది కుళ్ళి ఏడవాలా? ఇప్పుడు బార్లో ఏకబిగిన కూర్చుంటే సిగరెట్ నుసిలా రాలిపోతుంది అన్నాడు హేళనగా. సరే, రేపొద్దున ఇక్కడికేరా, తెచ్చిస్తా. దట్స్ గుడ్, వస్తా అంటూ లేచి తూలుకుంటూ వెళ్ళిపోయాడు చక్రవర్తి. రమేష్ పళ్ళు పటపట్లాడాయి. వరూదిని తలుచుకుని, చూస్తాను, నీ సంగతి చూస్తాను అనుకుంటూ ఇంటిదారి పట్టాడు. రైలు కదిలింది. ఫస్ట్ ఏసీలో కూర్చున్నారు హేమంత్, వరూదిన్లు. వరూదినికి ఏదో జంకుగా ఉంది.
హేమంత్ అంటే ఎంత ఇష్టమున్నా తనే అతని పట్ల ఎంతో చొరవ తీసుకుని స్నేహం చేసి సినిమాలకి షికార్లకి తిరిగినా ఇప్పుడిలా ఒంటరిగా పెళ్లి కాకుండా అతనితో ప్రయాణం చేయడం అదోలా గిల్టీగానే ఉంది. హేమంత్ ఆమె వైపు చూశాడు. ఆమె భయాన్ని కూడా గ్రహించాడు. వరు అంది. ఏమైనా చెప్పు. ఏం చెప్పను? ఎప్పుడూ లొల్లడా వాగేదానివి కదా, అలాగే ఏదైనా చెప్పు. వరూదిని చిన్నగా నవ్వింది. భయపడుతున్నావా? అతను నవ్వుతూ అడిగాడు. లేదు లేదు, ఎందుకు భయం? నువ్వేమన్నా రాక్షసుడివా? ఆమె తడబడుతూ అంది. అతను నవ్వాడు. మరెందుకలా అటు ఇటు చూస్తున్నావు? ఇది ఏసీ కంపార్ట్మెంటు. నువ్వు చూడాలన్నా ఏవీ కనబడవు. చచ్చినట్లు నన్నే చూడాలి. తప్పదు నీకీ శిక్ష. అదేం కాదు హేమంత్. నువ్వు ఏకాఏకి నన్ను వైజాగ్ తీసుకెళ్తున్నావు. అక్కడ మీ వాళ్ళున్నారు. పైగా సరోజిని ఆంటీ ఇల్లు మీ ఇంటికి దగ్గరే కదా, భయమేస్తోంది అంది మెల్లగా. బదులుగా హేమంత్ సాలోచనగా చూశాడు. భయపడకవరు. నేను చూడ్డానికి మెత్తగా భయస్థుళ్లా కనిపిస్తానేమో గాని టైం వచ్చినప్పుడు వెనక్కి తిరిగే మనిషిని కాను. 6 నీ చెయ్యి వదలను. ఎందుకో మా వైజాగ్లో కొన్ని ప్రదేశాల్లో నిన్ను పక్కన పెట్టుకుని తిరగాలని ఆశ. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో? అతని వైపు భయంగా చూసింది వరూదిని. అసంకల్పితంగా అతని చేతిని పట్టుకుంది. ఆ చేతి మీద తన చేతి నుంచి భరోసా ఇస్తున్నట్లుగా తట్టాడు. పుట్టాక నేను చాలా గాఢంగా ప్రేమించింది మా అమ్మని. మా నాన్న పెట్టిన కష్టాల్ని ఆ మహాతల్లి ఎలా ఊర్చుకుందో ఏమో. అతనికసలు హృదయమే లేదు. నేను తేలిక చేసే అల్లర్లను కూడా ఎంతగానో సహించేది. ఊహొచ్చాక నేను పెద్దయి అమ్మని సుఖపెట్టాలనుకున్నాను. ఒకసారి నా స్కాలర్షిప్లో మనీ దాచి అమ్మకి 1/2 తులం బంగారం కొన్నాను. తీరా ఇద్దామని వెళ్లేసరికి అమ్మ శవం గుమ్మంలో ప్రత్యక్షమైంది. అది చివరికి అక్కకి మంగళసూత్రంగా మారింది. తిరిగి నా మనసులో నువ్వు ప్రవేశించావు. నీకు తెలియదు వరు, నేను నా జీవితాన్ని నీకే అంకితమిస్తున్నా. అది సుఖం కాని మరొకటి కాని, దట్స్ ఆల్. మాటలు రావు నాకు. హేమంత్ నిజానికి చాలానే మాట్లాడాడు ఇన్ని రోజులకి. వరూదిని అతన్ని విస్ఫారిత నేత్రాలతో చూసింది. ఆ వెంటనే చలించిపోయింది. ఇందాకటి సందేహాలన్నీ తుడిచిపెట్టుకుపోయి ఆమె అతని పక్కనొచ్చి కూర్చుని అతని భుజం మీద తల నించింది. హేమంత్ ఆమె తల నిమిరాడు. మూసుకున్న ఆమె కనుల వెనక అపారమైన నమ్మకం, ప్రేమ, ధైర్యం పెనవేసుకోవడం అతను కూడా గ్రహించాడు. కాని అదే రైల్లో సెకండ్ క్లాసులో మరో వ్యక్తి వాళ్ళని ఫాలో చేస్తున్నాడని వాళ్ళకి తెలీదు. అతనే చక్రవర్తి.